పాయింట్ నెంబర్ 22. సో పాయింట్ నెంబర్ 22లో if AB is equals to 1, if AB is equals to 1, then 1 divided by 1 plus a power n plus 1 divided by 1 plus b power n is equals to 1. ఓకేనా? చూడండి ఒకసారి అది ఎలా అన్నది. ఏబి వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో దాని నుంచి a is equals to 1 by b అని రాయొచ్చు. ఇప్పుడు 1 divided by 1 plus a power n plus 1 divided by b కి బదులుగా సో 1 by a అని రాయొచ్చు కదా. a కి బదులుగా అయితే 1 by b, b కి బదులుగా అయితే 1 by a, అంటే 1 by a హోల్ పవర్ n. ఇప్పుడు దీని నుంచి 1 plus a power n plus 1 divided by, సో a power n ఎల్సిఎం తీయండి, a power n plus 1, సో డివైడెడ్ బై a power n పైకి పంపించండి, a power n. ఓకేనా? ఇప్పుడు డినామినేటర్లో a power n plus 1 కామన్గా ఉంది కాబట్టి న్యూమరేటర్లో కూడా 1 plus a power n, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏమవుతుందంటే 1 అవుతుంది. ఆ పాయింట్ ఇప్పుడు కనిపించినా, ఆ విధంగా ఇప్పుడు కనిపించినా కానీ డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఏమని తీసుకుంటారంటే 1 అని తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 23. సో పాయింట్ నెంబర్ 23లో ఇఫ్ x plus 1 by x is equals to 2, then x is equals to 1. x is equals to 1. సో ఎలా అంటే చూడండి, చూపిస్తున్నాను. దీన్ని జస్ట్ సింప్లిఫై చేస్తున్నాను. x ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎల్సిఎం తీయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఆ 2x ని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనం ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలా చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఎంత మైనస్ 2x. కాబట్టి దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 1 అని రాయొచ్చు. అదే మనం రిజల్ట్ కింద గుర్తుపెట్టుకుంటాం. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అలాగే సో 24, ఇఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఎలా అనంటే సేమ్ ఇలాగే డెరైవ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇటువైపు మైనస్ 2x కదా, ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ 2x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా? అది చేస్తే ఇదే వస్తుంది. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఏమని రాయొచ్చు అంటే మైనస్ 1 అని రాయొచ్చు. ఓకేనా? అది పాయింట్ నెంబర్ 24. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 25. పాయింట్ నెంబర్ 25లో ఇఫ్ ఈ పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి రిజల్ట్స్. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, if x plus 1 by x is equals to 1, then x cube is equals to minus 1 లేదా x cube minus 1 is equals to 0. ఎలా అన్నది ఒకసారి చూడండి. సో క్రాస్ ప్రొడక్ట్ అది జస్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ నాటి పంపించండి, ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తాను. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. అప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఇటు ఎక్స్ అటు ఎక్స్ క్యాన్సిల్, ఫైనల్గా ఇటువైపు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని మనం ఇది ప్లస్ 1 వస్తే చూసుకోండి ఒకసారి. మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1 కదా. దాని నుంచి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే మైనస్ 1 అని రాయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 26. 26లో ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, if x plus 1 by x is equals to minus 1, then x cube is equals to 1 or x cube minus 1 is equals to 0. x cube is equals to 1 or x cube minus 1 is equals to 0. సో అంటే ఎలా అని అంటే చూడండి, దీన్ని సేమ్ ఇప్పుడు లాగే ఏం చేస్తారంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈ ఎక్స్ నాటి పంపించండి మైనస్ ఎక్స్. మళ్ళీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేద్దామనంటే దీంట్లో నుంచి ఇది తీసేద్దాం, దీంట్లో నుంచి ఇది తీసేయండి. అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ అవతల ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ క్యాన్సిల్, ఫైనల్గా ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.
ఆర్ లేదా దాన్ని మనం ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చు. ఈ రిజల్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి. అందుకే ఫస్ట్ రిజల్ట్స్ చెప్పేస్తున్నాను. చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ఇచ్చాను. ఏ ఇబ్బంది ఉండదు. మీరు ఫార్ములాస్ ఈ బేసిక్ పాయింట్స్ అన్ని ఒక్కసారి స్ట్రాంగ్ అయిపోతే ఇంకే ప్రాబ్లం అయినా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 27. ఇఫ్ x plus 1 by x is equals to root 3, then x power 6 is equals to minus 1, or దీన్ని మనం x power 6 plus 1 is equals to 0 అని రాయొచ్చు. ఎలా అన్నది ఒకసారి చూడండి. సో ఎలా చేయొచ్చు అంటే దీన్ని రెండు వైపులా నేను ఏం చేస్తున్నానంటే హోల్ క్యూబ్ చేస్తాను. హోల్ క్యూబ్ చేస్తే మనకు ఆల్రెడీ హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు. లేదంటే ఇలా తీసుకోండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, అది ఎలా అంటే రెండు వైపులా హోల్ క్యూబ్ కాకుండా మనం ఆల్రెడీ ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ కావాలంటే మనం ఏ క్యూబ్ మైనస్ 3a అని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఏ క్యూబ్ అంటే రూట్ 3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే రూట్ 3. ఇక్కడ రూట్ 3 హోల్ క్యూబ్, రూట్ 3 హోల్ క్యూబ్ అంటే ఏంటంటే ఏమని రాయొచ్చు అంటే 3√3 అని రాయొచ్చు. ఎలా? సో ఇక్కడ రూట్ 3 హోల్ క్యూబ్ అంటే రూట్ 3 2 టైమ్స్ రాసాం, రూట్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఇంకొక రూట్ 3. అప్పుడు ఇది స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 3√3 అవుతుంది, మైనస్ మళ్ళీ 3√3. 3√3లో నుంచి 3√3 తీస్తే అంత 0. దాని నుంచి ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ ఎల్సిఎం తీయండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎల్సిఎం తీస్తే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 0. దాని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు, లేదా ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు -1 అయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 28. యాక్చువల్గా 27, 28 రెండు ఒకలాగే ఉంటాయి. ఓకేనా. 27, 28 ఒకలాగే ఉంటాయి. ఇక్కడే చెప్పేస్తున్నాను చూడండి. 28 కూడా ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు -√3, ఇక్కడ యాక్చువల్గా +√3 -√3 ఇచ్చినా కానీ రిజల్ట్ ఏంటంటే దెన్ ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆర్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకనంటే చూపిస్తా చూడండి. సేమ్ ఇప్పుడులాగే రాయండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే మైనస్ రూట్ 3 హోల్ క్యూబ్ మైనస్, సో 3 ఇంటూ ఏ బదులు ఏమని రాస్తాం అంటే -√3. ఇది చూసినట్లయితే ఏమొస్తుంది అంటే -3√3 వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3√3 అవుతుంది. ఫైనల్గా ఇది 0 అయిపోద్ది. మళ్ళీ అది 0 అయిపోతే ఎక్స్ పవర్ 3 ఎల్సిఎం తీస్తే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 0. సేమ్ రిజల్ట్. కాబట్టి రెండింటిని మీరు ఒకే దగ్గర ఎలా రాసుకోవచ్చు అంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 by x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ -√3, దెన్ ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఆర్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. పాయింట్ నెంబర్ 29. సో 29 చూడండి. 29 ఏంటంటే 29లో ఇఫ్ a minus 1 by a is equals to b, తర్వాత b minus 1 by b is equals to a, then 1 by ab, లేదంటే ఇలా రాసుకోండి సిగ్మా ab is equals to -2. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక సిరీస్ మాత్రమే ఉంటుంది. అందుకని 1 by ab అని రాసుకున్నా పర్వాలేదు, సిగ్మా 1 by ab అని రాసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా ఇదే పాయింట్ ఇందులోనే సెకండ్ పాయింట్ కూడా చెప్తున్నా చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలా ఇఫ్ a minus 1 by a is equals to b, తర్వాత b minus 1 by b is equals to c, తర్వాత c minus 1 by c is equals to a, ఇలా మూడు ఉన్నాయి అనుకోండి. అప్పుడు సిగ్మా 1 by ab is equals to -3. ఒకవేళ 4 ఉన్నాయి అనుకోండి, 4 ఉన్నప్పుడు ఏంటంటే -4 అలా. ఓకేనా. అంటే సిగ్మా 1 by ab అంటే 1 by ab ప్లస్ 1 by bc ప్లస్ 1 by c, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు -3. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంత ఎగ్జామ్లో అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ అనుకోకుండా వస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకుంటారని చెప్పాను. ఓకేనా. సో a minus 1 by a ఈజ్ ఈక్వల్స్ టు b, b minus 1 by b ఈజ్ ఈక్వల్స్ టు a, దెన్ సిగ్మా 1 by ab ఈజ్ ఈక్వల్స్ టు -2. ఎలా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎలా అంటే చూడండి ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేయండి. ఆ రెండింటిని యాడ్ చేస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు ఫస్ట్ ఏం చేశానంటే a ప్లస్ b చేశాను. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. a ప్లస్ b -1 by a -1 by b. ఇప్పుడు దాని నుంచి మనం సో ఏం చేయొచ్చు అంటే ఏబిని క్యాన్సిల్ చేసేయచ్చు. ఏబిని ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తామో ఫైనల్గా 1 by a ఇటు తీసుకొచ్చి అంటే 1 by b ఇటు తీసుకొచ్చి ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఆ తర్వాత దీని నుంచి రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తే 1 by a స్క్వేర్ ప్లస్ 1 by b స్క్వేర్
ప్లస్ 1/2ab ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి 2ab ఉంది, ఇది మనకు తెలిస్తే అయిపోద్ది. దాన్ని ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్స్ టు b² మైనస్ 2. ఎలా? x మైనస్ 1/x వాల్యూ ఏ అయితే x మైనస్ 1/x వాల్యూ అయితే x² ప్లస్ 1/x² వాల్యూ b² ప్లస్ 2 మైనస్ 2 కాదు ప్లస్ 2. అలాగే ఇక్కడ కూడా ఏమని రాసుకోవచ్చు అంటే b² డివైడెడ్ బై 1/b² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే a² ప్లస్ 2. అర్థమైందా? రిజల్ట్ x ప్లస్ 1/x వాల్యూ ప్లస్ కాదు మైనస్ అనేది ఏ అయితే x² ప్లస్ 1/x² వాల్యూ క్యాపిటల్ ఏ అయితే దాన్ని a² ప్లస్ 2 కింద ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అందుకని అలా డైరెక్ట్గా తీసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం ఈ రెండు యాడ్ చేసినట్లయితే, ఈ రెండు యాడ్ చేస్తే ఇటువైపు అటువైపు యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు b² క్యాన్సిల్ అయిపోద్ది, a² క్యాన్సిల్ అయిపోద్ది. దాని నుంచి 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్స్ టు యువతల వైపు ప్లస్ 2 అంటే ప్లస్ 4. అంటే దీనికి బదులుగా మనం ఏమని రాయొచ్చు అంటే +4 అని రాయొచ్చు. ఓకేనా? సో ఆ 4ని అవతల పంపిస్తే 1 డివైడెడ్ బై 2ab ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 4 అని రాయొచ్చు. ఓకేనా? ఆ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే మనం 4 అని రాయొచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఏబిఏ కావాలి కాబట్టి సో ఏం చేద్దామనంటే 4 + 4 ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా +2 ఏమవుతుందంటే 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు సో దాని నుంచి మనం సో ఏం చేయొచ్చునంటే ఇటువైపు ఉన్న +4 ఇటు తీసుకెళ్తే -4 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు చూసుకోండి, ఇందాక నేను రాసేటప్పుడు 2 అనేది ఎక్కడ కదా వస్తుంది, 2 అనేది ఇక్కడ వస్తుంది చూసుకోండి. మనకి 2 ఇక్కడ వస్తుంది, 2తో 2 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. ఫైనల్గా 1/ab ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే -2. 1/ab ఈజ్ ఈక్వల్స్ టు -2 ఫస్ట్ రిజల్ట్. ఓకేనా? సరే, సెకండ్ రిజల్ట్ కూడా అలాగే మీరు తీసుకుంటే కొంచెం లెందీగా వస్తుంది, బట్ పాయింట్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వరకు 28 వరకు ఏవైతే చెప్పానో అవి ఎగ్జామ్ వరకు మెయిన్ ఇంపార్టెంట్. 29 ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, ఇంకొక 2 పాయింట్లు కూడా యాడ్ చేస్తాను. సో తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 30. సో పాయింట్ నెంబర్ 30లో ఇఫ్ ax ప్లస్ by ఈజ్ ఈక్వల్స్ టు m అలాగే bx మైనస్ ay ఈజ్ ఈక్వల్స్ టు n, దెన్ సో పాయింట్ ఏంటంటే అలా ఇచ్చినప్పుడు మీరేం తీసుకోవచ్చు అంటే a² ప్లస్ b² ఇంటూ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు m² ప్లస్ n². ఓకేనా? కావాలంటే ఒకసారి చూడండి, m² వాల్యూ రాసుకున్నారు అనుకోండి, m² వాల్యూ ఏమొస్తుందంటే మీకు సింప్లిఫై చేసేది దీన్ని డిరైవ్ m² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a² x² ప్లస్ b² y² ప్లస్ 2ab x. అదేవిధంగా ఇక్కడ కూడా m² ఈజ్ ఈక్వల్స్ టు b² x² ప్లస్ a² y² మైనస్ 2ab xy. ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు అంటే m² ప్లస్ n² ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ రెండే ఉన్నాయి కదా, ఈ రెండిట్లో నుంచి a² కామన్ తీయండి. ఇదిగోండి, ఈ రెండిట్లో నుంచి a² కామన్ తీస్తే x² ప్లస్ y², అలాగే ఈ రెండిట్లో నుంచి b² కామన్ తీస్తే x² ప్లస్ y². మళ్ళీ రెండిట్లో x² ప్లస్ y² కామన్ తీస్తే సో ఏమని రాయొచ్చు అంటే a² ప్లస్ b². ఓకేనా? a² ప్లస్ b². ఓకేనా? అలాగే లాస్ట్ పాయింట్ ఇది ఒకటి యాడ్ చేసుకోండి ఫార్ములా. సో ఫార్ములా ఏంటంటే a పవర్ 4 ప్లస్ a² b² ప్లస్ b పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే a² ప్లస్ ab ప్లస్ b² ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఓకేనా? a² ప్లస్ ab ప్లస్ b² ఇంటూ a² మైనస్ ab ప్లస్ b² ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ 4 ప్లస్ a² b² ప్లస్ b పవర్ 4. కాబట్టి ఒకసారి మల్టిప్లై చేయండి, మీకు మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? ఇది మల్టిప్లై చేస్తే ఎంత అంటే a పవర్ 4 తర్వాత మళ్ళీ సో a² ఇంటూ ab అంటే a³ b దట్టు మైనస్ ఆ తర్వాత మళ్ళీ లేదంటే ఇలా మల్టిప్లై చేసే కంటే ఇలా చేసాను ఇంకా ఈజీగా అయిపోద్ది. ఎలా అని అంటే సో చూడండి, దీన్ని ఎలా రాస్తున్నాను అంటే a² ప్లస్ b² ప్లస్ ab, అలాగే ఇక్కడ a² ప్లస్ b² మైనస్ ab. ఇప్పుడు a² ప్లస్ b² ఇంటూ ఇది మీరు చూసినట్లయితే దీన్ని లైక్ a దీన్ని b, దీన్ని a దీన్ని b అనుకుంటే a ప్లస్ b ఇంటూ సో ఇది చూసినట్లయితే ఇక్కడ a b అంటే a ప్లస్ b, అలాగే ఇది a మైనస్ b అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా ఏంటి a² ప్లస్ b² హోల్ స్క్వేర్ మైనస్
సో మైనస్ ఏబి స్క్వేర్. ఇంకా సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ పవర్ 2 అంటే ఏ పవర్ 4 తర్వాత బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. అప్పుడు ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ పోతే ఇంకెంత ఉంటుంది 2a స్క్వేర్ బి స్క్వేర్ లో నుంచి మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ పోతే సో ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంటుంది. ఓకేనా, అది కాకపోతే మీరు రిజల్ట్ గుర్తుపెట్టుకుంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు హై లెవెల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ లాస్ట్ చెప్పిన పాయింట్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇది బేసిక్ కాన్సెప్ట్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్కి సంబంధించి ఆ ఫార్ములాస్ అలాగే కొన్ని రిజల్ట్స్ అన్ని చెప్పాను కదా, అవి గుర్తు పెట్టుకుంటే మీకు తొందరగా అవుతాయి ఎగ్జామ్లో. ఓకేనా, ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో పాయింట్ నెంబర్ 28 వరకు మాత్రం ఖచ్చితంగా మీరు కంఠస్థ పెట్టాలి. ఆ పాయింట్లన్నీ ఒక్కొక్కసారి మీరు రివైజ్ చేసుకోండి, అన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఓకేనా మీకు ఈజీగా గుర్తుంటాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టక్కని ఏ రిజల్ట్ అయితే మీకు అవసరం అవుతుందో అది వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఓకేనా, సో మనం ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1లో ఇఫ్ x is equals to y is equals to 225, z is equals to 226, then x cube plus y cube plus z cube minus 3xyz. సో ఇందులో మనకి x వాల్యూ y వాల్యూ ఈక్వల్గానే ఇచ్చారు, అలాగే z వాల్యూ 226 ఇచ్చారు. మనల్ని అడుగుతున్నది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఓకేనా, ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఆ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం అంటే, సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములా ప్రతి ఇయర్ వస్తుంది, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. దానికి సంబంధించి మనం సో దగ్గర 4 ఫార్ములాస్ చెప్పాను. ఓకేనా, ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పాను చూడండి. సో ఫస్ట్ ఫార్ములా ఏ ఫార్ములా లేకుండా డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేద్దామా. ఏ వాల్యూ 225, బి అది ఏ అంటే అది ఎక్స్ వాల్యూ 225, వై వాల్యూ 225, జెడ్ వాల్యూ 226 అని సబ్స్టిట్యూట్ చేసేద్దాం అంటే క్యాలిక్యులేషన్ డిఫికల్టీ వస్తుంది. అందువరకు దీనికి సంబంధించి మొత్తం 4 ఫార్ములాలు చెప్పాము. ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా, ఈ ఫార్ములా ఏమైనా వాడదామనంటే ఆ ఫార్ములాతో కూడా మనకి ఇబ్బంది. ఎందుకు ఆ ఫార్ములాతో ఇబ్బంది అని అంటే ఇక్కడ ఏ స్క్వేరు 225 స్క్వేర్, బి స్క్వేరు 226 స్క్వేర్, ఇబ్బంది కదా. అందుకని దీనికి సంబంధించి ఇంకొక ఫార్ములా మళ్ళీ నెక్స్ట్ ఫార్ములా ఏమి రాసుకున్నాం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. పోనీ ఈ ఫార్ములా వాడదామనంటే ఈ ఫార్ములాలో కూడా ఏ ఇంటూ బి, బి ఇంటూ సి, సి ఇంటూ ఏ, 225 ఇంటూ 226 అలా క్యాలిక్యులేషన్ డిఫికల్టీ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఫార్ములా చెప్పుకున్నాం. ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ అది ఇంటూ 1/2 ఆఫ్ సో 3 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. పోనీ ఈ ఫార్ములా వాడదాం అంటే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఫోర్త్ ఫార్ములా చూడండి. ఫోర్త్ ఫార్ములా ఏం చెప్పుకున్నామో ఫోర్త్ ఫార్ములా ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా చెప్పుకున్నాం కదా, కాబట్టి ఆ ఫార్ములా ద్వారా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, సో ఆ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేద్దాం. లాస్ట్ ఫార్ములా యూస్ చేసి మనం చూడండి చేద్దాం. ఆఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే సో 225 ప్లస్ 225 ప్లస్ 226. ఓకేనా, 225 సో ఇక్కడ చేస్తున్నా చూడండి. 225 రెండు కలిపితే ఎంత అంటే 450, మళ్ళీ 450 ప్లస్ 226 సో ఓవరాల్గా ఎంత అవుతుందంటే 676. ఓకేనా, 676. ఎప్పుడైతే ఇక్కడ 676 వచ్చిందో ఆన్సర్ మేబీ 676 లేదా దాని మల్టిపుల్ అయ్యి ఉంటుంది కదా. మీరు ఆప్షన్ చూసినట్లయితే 676 ఒకటే ఉంది కాబట్టి లేదా అలా కన్ఫర్మ్ చేసేయచ్చు. కంటిన్యూ చేద్దామంటే ఇంకా సో ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అని అంటే ఎక్స్ మైనస్ వై. 225 మైనస్ 225 అంటే 0. తర్వాత 225 మైనస్ 226 అని అంటే -1 హోల్ స్క్వేర్. తర్వాత మళ్ళీ 226 మైనస్ 225 ఈజ్ ఈక్వల్స్ టు 1 హోల్ స్క్వేర్. ఓకేనా, దాని నుంచి 1/2 ఇంటూ 676 ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అంటే 2. 0 ప్లస్ 1 ప్లస్ 1 2 క్యాన్సిల్ అయిపోతే
ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 676 ఆప్షన్స్. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ, ఓకేనా. కొన్నిసార్లు మీకు యూనిట్ ప్లేస్ కనుక డిఫరెంట్గా ఉందనుకోండి, యూనిట్ ప్లేస్ ఇక్కడ మనకి 2 ఆప్షన్లు ఒకలా ఉంది, ఒకవేళ డిఫరెంట్గా ఉన్నప్పుడు మీరు యూనిట్ ప్లేస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఎలా అన్నది ఒక్కసారి చెప్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ అంటే 5 క్యూబ్, 5 క్యూబ్ అంటే 25 అంటే యూనిట్ ప్లేస్ ఎంత 5 కదా. మళ్ళీ వై క్యూబ్ అంటే 226, వై క్యూబ్ అంటే మళ్ళీ అది 225, 5 క్యూబ్ అంటే 125, అది కూడా 5. తర్వాత జెడ్ క్యూబ్ అంటే 6 క్యూబ్, 6 క్యూబ్ అంటే ఎంత 216, 6. తర్వాత 3 ఇంటూ 225 ఇంటూ 225 ఇంటూ 226 అంటే, సో ఇక్కడ 5 6 ఆర్ 30, ఇక్కడ మామూలు 3 ఇంటూ యూనిట్స్ ప్లేస్లో నెక్స్ట్ 5, ఆ తర్వాత 5, ఆ తర్వాత 6 అంటే ఎప్పుడైతే 6 5 0 వచ్చిందో 30, ఇంకా యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ 0 వచ్చిన తర్వాత దేంతో మల్టిప్లై చేసినా ఇక్కడ 0ని. అప్పుడు 5 + 5 10, 10 + 6, 10 + 6 అంటే 16, 16 - 0 అంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది 6 వస్తుంది. 2 ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది, కానీ ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 135 × 135 × 135 plus 65 × 65 × 65 divided by 135 × 135 minus 135 × 65 plus 65 × 65. ఓకేనా. సో ఎలా అని అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 135 × 135 × 135ని 135 క్యూబ్, తర్వాత 65 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 65 క్యూబ్, సో డివైడెడ్ బై 135 స్క్వేర్ మైనస్ 135 × 65 ప్లస్ 65 స్క్వేర్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అలా ఫార్ములా ఎలా కనపడుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. ఏమని చెప్పానంటే ఏ ప్లస్ బి అని చెప్పాను. అందుకే ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఏ ప్లస్ బి, ఏ వాల్యూ ఎంత అంటే 135, ఓకేనా. బి వాల్యూ ఎంత అంటే 65, 135కి 65 కలిపినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది, సో 200 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3లో 425 × 425, 425 స్క్వేర్, 425 స్క్వేర్, తర్వాత ప్లస్ 425 × 425 × 175 ప్లస్ 175 × 175 అంటే 175 స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ 425 × 425 అంటే మొత్తం 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 425 క్యూబ్ మైనస్ 175 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 175 క్యూబ్. ఓకేనా. దీని నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఓకేనా. అంటే ఏ వాల్యూ 425, బి వాల్యూ 175 అనుకుంటే, ఇప్పుడు నేనేమంటానంటే మనం ఇందాక రాసుకున్నాం కదా, దానికి ఉల్టాయి కదా ఉంది. లేదంటే ఇలా కూడా మీరు ఇంకా దీన్ని ఒకవేళ మీకు డైరెక్ట్గా స్ట్రైక్ అవ్వకపోతే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డైరెక్ట్గా స్ట్రైక్ అయితే డైరెక్ట్ దాన్ని 1/a - b అని రాసేయచ్చు. ఒకవేళ స్ట్రైక్ అవ్వకపోతే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా a - b ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని 2 క్యాన్సిల్ అయిపోతే 1 / a - b, 1 / a - b, 1 / a వాల్యూ ఎంత అంటే 425 మైనస్ బి వాల్యూ ఎంత అంటే 175. 425లో నుంచి 175 తీసేయండి. సో ఫస్ట్ 125 తీస్తే 300, 300లో నుంచి 50 తీసేయండి. సో 300లో నుంచి 50 తీస్తే ఎంత అవుతుంది, 300లో నుంచి 50 తీస్తే ఎంత 250. ఓకేనా. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చానంటే సో 1 / 250. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఏమన్నారు. ఇఫ్ x is equals to 2015, y is equals to 2014, z is equals to 2013, then x square plus y square plus z square minus xy plus yz plus zx is. సో క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనకు అడిగింది ఏంటి అని అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy ప్లస్ yz ప్లస్ zx. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనం డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అంతా, వై వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ అంతా అని తీసుకుందాం అనంటే క్యాలిక్యులేషన్ డిఫికల్టీ వస్తుంది. యూనిట్స్ ప్లేస్ యూస్ చేసేద్దామంటే ఆప్షన్ నన్ను కూడా ఇచ్చారు. అందుకని దీనికి సంబంధించి మీకు సో చూడండి మొత్తం దీనికి సంబంధించి 4 ఫార్ములాస్ చెప్పాను. ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం అంటే మనం ఒకసారి 4 కాదు 3 చెప్పాను. ఆ 3లో ఫస్ట్ది ఏం చెప్పానంటే xy ప్లస్ అదే ఏబిసిలో రాసుకుని ఇక్కడ xy ప్లస్ x ప్లస్ y ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ xy ప్లస్ ఇక్కడ బ్రాకెట్ వస్తుంది చూసుకోండి, ఇక్కడ
xy ప్లస్ yz ప్లస్ zx, ఇది ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఓకేనా. అలాగే ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే హాఫ్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. అలాగే ఇంకొక ఫార్ములా ఏం చెప్పుకున్నాం అంటే హాఫ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్. చూసుకోండి ఇక్కడ x y bని నేను a b cలో రాసుకున్నాను. చూసుకోండి b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్. ఓకేనా. ఇలా మనం 3 ఫార్ములాలు నేర్చుకున్నాం. ఏదైతే యూజ్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ x ఇంటూ y చేయడం అంటే ఇబ్బంది, పోనీ ఇక్కడ చూసి a స్క్వేర్ చేయడం ఇబ్బంది, అందుకని థర్డ్ ఫార్ములా వాడండి. థర్డ్ ఫార్ములా హాఫ్ ఆఫ్ a మైనస్ b అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ -1 హోల్ స్క్వేర్. మీరు -1 తీసుకున్న +1 తీసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే తర్వాత ఎలాగో స్క్వేర్ చేయాలి కాబట్టి. ఆ తర్వాత ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అది కూడా -1 హోల్ స్క్వేరే, -1 కాదు +1 వస్తుంది అండి, +1 వస్తుంది, +1 హోల్ స్క్వేర్. ఆ తర్వాత ప్లస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే -2 హోల్ స్క్వేర్. దాని నుంచి 1/2 టైమ్స్ ఆఫ్ 1 + 1 + 2 స్క్వేర్ అంటే ఎంత అంటే 4. ఓకేనా. ఓవరాల్గా 6 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్. ఓకేనా, అర్థమైంది అనుకున్నాను. క్వశ్చన్కి తగ్గట్టుగా నెంబర్లకి తగ్గట్టుగా ఏ ఫార్ములా అయితే మనం యూస్ చేస్తే ఈజీగా ఉంటుందో ఆ ఫార్ములా మనం యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5లో ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారు. దెన్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ c క్యూబ్ మైనస్ 3abc. ఓకేనా, ఆ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మీకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ అడుగుతున్నారు. చూడండి ఒకసారి, a క్యూబు మైనస్ b క్యూబు మైనస్ c క్యూబు మైనస్ 3abc, ఇది మన క్వశ్చన్. ఇప్పుడు దీన్ని నేను ఇలా రాస్తాను, ఎలా అనంటే a క్యూబ్ ప్లస్ మైనస్ b హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ c హోల్ క్యూబ్. ఓకేనా, మైనస్ c హోల్ క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ a ఇంటూ మైనస్ b ఇంటూ మైనస్. ఓకేనా, మైనస్ b ఇంటూ మైనస్. ఇప్పుడు దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఆ ఫార్ములాలో ఉంది. ఓకేనా, ఆ ఫార్ములాలో మనం ఏదో ఒక ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక్కసారి నేను ఇది అబ్జర్వ్ చేస్తా. మీకు అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్, సారీ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఆర్ a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c, దెన్ మీకు ఏం చెప్పానంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 3abc ఆర్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. అందుకని నేను ఇక్కడ ఏకి బదులుగా ఏ, బికి బదులుగా మైనస్ బి, ఏ వాల్యూ ఎంత అంటే 4.36, బికి బదులుగా. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మనం యాక్చువల్గా ఏం రాసుకోవాలి, ఏ మైనస్ బి మైనస్ సి. ఎందుకు ఏ మైనస్ బి మైనస్ సి, బికి బదులుగా మైనస్ బి ఉంది, సికి బదులుగా మైనస్ సి ఉంది. అది 0 అయితే ఖచ్చితంగా ఆ పార్ట్ మొత్తం 0 అయిపోద్ది. ఓకేనా, అది 0 అవుతుందో లేదా అన్నది ఒక్కసారి చూద్దాం. అది 0 అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఏ మైనస్ బి, ఏ అంటే ఎంత అనంటే 4.36. ఓకేనా, మైనస్ బి వాల్యూ, మైనస్ బి వాల్యూ ఎంత అనంటే 2.39. అదేవిధంగా సి వాల్యూ చూడండి -1.97. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో ఈ రెండు చేసినట్లయితే మైనస్లో ఉన్న వాల్యూలు 9 + 7 అంటే 16, 1 క్యారీ, 1 + 3 4, 4 + 9, 4 + 9 అంటే ఎంత అంటే 13, 1 క్యారీ. సో 1 + 2 3 + 1 అంటే 4.36. ఎప్పుడైతే ఈ పార్ట్ 0 అయిపోయిందో ఖచ్చితంగా ఈ పార్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే మన ఆన్సర్ని ఆప్షన్ బి అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, అందులో మీరు ప్రతి ఫార్ములా ముందు రాసింది ఏంటంటే a + b + a, కాకపోతే ఇక్కడ ప్లస్ బికి బదులుగా మైనస్ బి ఉంది, ప్లస్ సికి బదులుగా మైనస్ సి. ఈ పార్ట్ ఎప్పుడైతే 0 అయిపోద్దో ఇంకా ఓవరాల్గా అది ఇంటూ ఏం చేసినా కానీ ఓవరాల్గా 0 అయిపోద్ది. ఓకేనా, లాజిక్ అందరికి అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో a ఈజ్ ఈక్వల్స్ టు 25, b ఈజ్ ఈక్వల్స్ టు 15, c ఈజ్ ఈక్వల్స్ టు -10. దెన్ ద వాల్యూ ఆఫ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc డివైడెడ్ బై a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ప్లస్ c మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్. సో ఆల్రెడీ మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఫార్ములా మనకి తెలుసు.
ఇక్కడ మీ ఫార్ములా ఆలోచించే విధానం కూడా డినామినేటర్లో ఏదైతే ఉందో ఆ విధంగానే రాస్తున్నాను. ఆ ఫార్ములా ఏంటంటే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ సి హోల్ స్క్వేర్. దాని నుంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc డివైడెడ్ బై ఈ పార్ట్ అలా ఇటువైపు తీసుకొచ్చాను అనుకోండి, ఆ పార్ట్ అలా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ సి హోల్ స్క్వేర్ ఆ పార్ట్ ఇలా తీసుకొస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంటే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ అంటే ఎంత అని అంటే 25, బి 15, సి ఎంత అంటే -10. 25, 15 కలిపితే 25, 15 కలిపితే 40. ఓకేనా, 40 మైనస్ 10, 40 మైనస్ 10. ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ అంటే 25, బి అంటే 15, రెండు కలిపితే 40 మైనస్ 10. సో ఫైనల్గా 30 డివైడెడ్ బై 2. 30 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది 15 అవుతుంది, ప్లస్ 15 అవుతుంది, -15 కాదు ప్లస్ 15. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7లో ఏమన్నారు, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -5, b ఈజ్ ఈక్వల్స్ టు -6 అండ్ దెన్ c ఈజ్ ఈక్వల్స్ టు 10. సో మనల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc డివైడెడ్ బై ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్. ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సో దీనికి సంబంధించి కూడా మనం ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ముందు ప్రాబ్లంలో ఆల్రెడీ చేసాము, ఏబిసి. సో దీనికి సంబంధించి రిజల్ట్ ఏంటంటే ఇలా ఈ విధంగా ఆలోచించండి. ఇందులో మనం ఏం రాసుకున్నాం అంటే హాఫ్ కాదు ఏ ప్లస్ బి ప్లస్ సి ఆఫ్ ఏమని రాసుకున్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకేనా, బీసీ ప్లస్ సిఏ ఇలా మనం ఒక రిజల్ట్ రాసుకున్నాం. కానీ మీరు ఆ రిజల్ట్కి అబ్జర్వ్ చేస్తే కొంచెం ఉల్టాగా మైనస్ యాడ్ అయి ఉంది. అంటే ఇప్పుడు దీన్నే మనం ఎలా రాయొచ్చునంటే మైనస్ కామన్ తీసేసి ఈ పార్ట్ మొత్తాన్ని ఉల్టా ఎలా ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ మైనస్ ఓకేనా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో ఈ పార్ట్ మొత్తాన్ని దీన్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళిపోయి అనుకోండి, ఇక్కడ దీన్ని డినామినేటర్లోకి తీసుకెళ్ళిపోతే మనకి ఏం మిగులుతుంది అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. మరి మైనస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత అని అంటే 5, సో దట్టు అది -5. బి వాల్యూ ఎంత అంటే -6, సి వాల్యూ ఎంత అంటే 10. యాడ్ చేసినట్లయితే మైనస్, సో -5 -6 అంటే -11 ప్లస్ 10 అంటే -1. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఎంత అంటే +1. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే +1, ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 7 అందరికీ అర్థమైంది అనుకున్నాను.